21వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. సాయి కోరికను అనుసరించి వారి దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయడానికి భక్తులు సిద్ధం చేస్తున్నారు. ఇంతలో కుశాల్ చంద్ ఆధిపత్యాన కొందరు ముస్లింలను తమ మతానుసారం ఆ దేహాన్ని ఆరుబయట సమాధి చేయాలని పట్టుపట్టడంతో భక్తుల్లో వివాదం చెలరేగి ఎంతకు తగలేదు. చివరకు ఎక్కువ మంది భక్తులు ఎలా కోరితే అలా చేయాలని పెద్దలు రెండు పక్షాల వారి సంతకాలు వేలుముద్రలు సేకరిస్తే సాయి సంకల్పమే నెగ్గింది. బూటీవాడాలో మురళీధరుని విగ్రహ ప్రతిష్టకని ఏర్పరిచిన వేదిక క్రింద సాయి దేహాన్ని 17వ తేదీన సమాధి చేసి వారి పటం ఉంచారు. అంత్యక్రియల్లో బాలా బాఠే ప్రధాన పాత్ర వహించారు. సాయికి గురుప్రసాదంగా లభించిన ఇటుక విరిగింది కదా, దాని ముక్కలు కలిపి వెండి తీగలతో కట్టి సమాధిలో ఒక బాబా తల క్రింద ఉంచారు. అలానే బాబా దగ్గర ఎప్పుడు ఒక చిన్న మూట ఉండేది. ఆయన దానిని ఎన్నడూ ఎవరిని ముట్టుకోనీలేదు. కానీ వారు సమాధి చెందాక చూస్తే అందులో వారికి కాశీరాం ఏనాడో సమర్పించుకున్న ఆకుపచ్చని పాత కఫిని టోపీ ఉన్నాయి. దానిని కూడా సమాధిలో ఉంచారు. ఆ రోజున భక్తులు 2400 రూపాయలు పోగు చేసి భారీ ఎత్తున అన్న సంతర్పణ చేశారు. బూటీవాడాలో తమ పెద్దలు సేవిస్తుంటారన్నారు బాబా. పెద్దలంటే శ్రీమంతులని తలచేటట్లు అయింది. బూటీ కంటే పెద్దవారెవరుంటారు? మురళీధరునికి నిర్మించిన మందిరంలో బాబా దేహాన్ని సమాధి చేయటం కంటే ఘనమైన సత్కారమేమున్నది? ఈనాటికి కోటీశ్వరులెందరో షిరిడీలో వైభవంగా ఉత్సవాలు చేస్తున్నారు. కానీ ధనానికి సాయి దృష్టిలో ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదు. కనుక పెద్దలంటే మహాత్ములని వారి భావం. రానున్న సాయి నిర్యాణాన్ని షంషుద్దీన్ బన్నేయార్ వంటి యోగులు ముందుగానే ఇస్లాం పద్ధతిలో గౌరవించారు. అలానే ఖాండేష్లో శ్రీ గురుగోవిందులనే మహాత్ములు ఉండేవారు. వీరు సాయికి గురుబంధు అని వినికిడి. వీరికి 12/10/1918 తీవ్రంగా జ్వరం వచ్చింది. విజయదశమి నాడు భక్తులతో ఆయన నేడు సాయి అనే దివ్య జ్యోతి చంద్రునిలో నీలం కాబోతున్నదని అన్నారు. భక్తుడు మదన్ పాటిల్కు తనకు తెలిసిన సాయి భక్తులందరికీ వెంటనే ఆ విషయం తెలిపాడు. సాయి సమాధి చెందారని వినగానే శ్రీ గురుగోవిందులు తమ శిష్యులందరికీ స్నానం చేయమన్నారు. ఈయన బాబాను ఆ గురుచంద్రులు అనేవారు. ఎందరికో దైవస్వరూపంగా పూజించబడిన మెహర్ బాబా, స్వామి ముక్తానంద వంటి ప్రముఖ సాధువులెందరో సాయి సమాధిని దర్శించారు. స్వామి పూర్ణానంద గారితో వారి గురువు రాకాడి బాబా షిరిడీలో ఒక సప్తాహం సాయిని సేవించి ఆయన ప్రేరేపించిన చోట ఆశ్రమ వాసి అయి ఉండు అని ఆదేశించారు. ఇంకెందరెందరో మహాత్ములు షిరిడీ రాకున్న సాయిని సేవిస్తూనే ఉన్నారు. పెద్దవారు తమను సేవిస్తుంటారని శ్రీ సాయి చెప్పినది ఈ విషయమే. శరీరమే తామని భ్రమించే పామరులను జనన మరణాలుంటాయి. మృత్యువుపై విజయం సాధించే వారే మహాత్ములు. సాయి సశరీరులై ఉన్నప్పుడు మరలా శరీర పరిమితులుగా ఎన్నడూ లేరు. అన్ని రూపాల్లో ఉన్న పరమాత్మగా జీవించారు. అలాంటి వారికి మరణమెలా సంభవం? భౌతిక శరీరంతో ఉన్నప్పుడే మృత్యువుపై సాయి విజయంతో ఇదెంత సత్యమో భక్తులు ఒక్కొక్కసారి చూచారు. ఆగస్టు 13, 1886న సాయి తీవ్రంగా ఉబ్బసంతో బాధపడ్డారు. రాత్రి 10 గంటలకు మహల్సాపతితో నేను అల్లాహ్ వద్దకు వెళుతున్నాను, వస్తే 3 రోజుల్లో వస్తాను, అలా రాకుంటే శరీరాన్ని ఆరుబయట పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలు పాతు అని చెప్పి అతని ఒడిలో ఒరిగిపోయారు. శ్వాస నాడి నిలిచిపోయాయి. సాయి మరణించారని తలచి జనం గుమిగూడారు. ఆ ఊరి కణం పంచాయతీ కూడా జరిపించారు. శవాన్ని ఇక ఎక్కువ సమయం ఉంచక అంత్యక్రియలు చేయాలని గ్రామస్తులు తొందర చేశారు. కానీ మహల్సాపతి పట్టుబట్టి 3 రోజులు సాయి తన ఒడిలో ఉంచుకొని కూర్చున్నారు. మరొక వంక అంత్యక్రియలు తమ మతానుసారం చేయాలని హిందువులు ముస్లింలు పట్టుబట్టారు. ఘర్షణ తప్పదనుకొని ప్రక్క గ్రామాల వారు తమ పక్షాలు బలపరుచుకోవడానికి షిరిడీ చేరుకున్నారు. గ్రామాధికారికి దిక్కుతోచక పోలీస్ పటేల్ ద్వారా అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ కబురు చేశారు. విదేశీయులమైన
విదేశీయులమైన మేమేం చేసినా ప్రజలు ఉద్రిక్తులవుతారు. గ్రామ పెద్దలే ఎలాగో చక్కబెట్టండి. కానీ సాయి తిరిగి బ్రతికితే నాకు తెలపండి, దర్శిస్తాను. క్రీస్తు తప్ప మరెవరూ మరణించాక తిరిగి జీవించలేదు అన్నారు కలెక్టర్. గ్రామ పెద్దలు ఈ సంగతి ప్రజలకు తెలపక యుక్తిగా కలెక్టర్ ఏ క్షణమైనా వచ్చి తగు చర్య తీసుకుంటారన్నారని, ఈలోగా త్వరపడి ఏమైనా చేస్తే శిక్షిస్తారన్నారని చెప్పారు. ఆగస్టు 16, 1886 తెల్లవారుజామున 3 గంటలకు శరీరంలో నాడీ శ్వాస ప్రారంభమై కొద్దిసేపట్లో సాయి లేచారు. భక్తుల సంతోషము, ప్రజల ఆశ్చర్యము వర్ణనాతీతం. శ్యామ మాత్రం ఆయనను, దేవా ఎక్కడికి పోయావు, ఏం చేశావు అని అడిగాడు. బాబా నవ్వి, అల్లాహ్ వద్దకు మొదట నేను తిరిగి రాదలుచుకోలేదు. కానీ అల్లాహ్ నీవు చేయవలసింది ఎంతో ఉన్నది. బెంగాల్లో గదాధర్ అనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు. కానీ అతని పుణ్యఫలం, అవతార కార్యం ఇంకా మిగిలాయి. నీవవి తీసుకొని అతనిని విడుదల చేసి నీ స్థలానికి వెళ్ళు అన్నారు. నేను అలాగే చేశాను అన్నారు. ఆశ్చర్యంతో శ్యామకు మాట పెగల్లేదు. తెల్లవారుతూనే సాయి ఎప్పటిలా తమ నిత్యకృత్యాలు ఉపక్రమించారు. ఖండయోగం సిద్ధించిన సాయికి ఇదే ఒక లెక్క. ఈ వార్త తెలియగానే ఎందరెందరో సాయిని దర్శించారు. వారిలో కలెక్టర్ ఒకడు. ఇంకో విశేషం, ఆ రోజు రాత్రి 1:02 శ్రీ రామకృష్ణ పరమహంస నిర్యాణమయ్యారు. వారి అసలు పేరు గదాధరుడు. సమాధి చెందిన నాటి రాత్రి హనుమాన్ ప్రసాద్ జోషి ఇంటి గోడకు తగిలించిన బాబా పటం అకస్మాత్తుగాను నిష్కారణంగాను చాలాసేపు బాగా ఊగింది. విలేపార్లేలో మాధవరావు దీక్షిత్ అను భక్తునికి కలలో నాసిక్లో ఉన్న ఒక గొప్ప యోగి మహాసమాధి చెందుతున్నట్లు కలవచ్చింది. అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాడు. బాబా సమాధి చెందిన మరుసటి తెల్లవారుజామునే పండరీపురంలో దాసగణుకు స్వప్నంలో బాబా కనిపించి, మసీదు కూలిపోతుంది, నూనె వర్తకుడు ఇతర వర్తకులు నన్నెంతో వేధించారు, అందుకే ఈ చోటు విడిచిపోయాను, ఆ విషయం చెప్పడానికే వచ్చాను, నీవు త్వరగా వెళ్ళి నా సమాధిని పూలతో కప్పు అన్నారు. తెల్లవారి షిరిడి నుండి జాబు రాని వచ్చింది. అతడు వెంటనే శిష్యులతో షిరిడి చేరి సమాధిపై పూజ, ఏకాహారము, అన్నదానము చేశారు. సాయి ఆ రోజే ఉదయం లక్ష్మణ్ మామ జోషికి స్వప్నంలో కనిపించి, నేను మరణించాననుకొని ఈరోజు జోక్ హారతి ఇవ్వటానికి రాలేదు, నీవు వచ్చి పూజ హారతి చెయ్యి అని అన్నారు. అతడు వెంటనే వెళ్ళి సాయి దేహానికి ఆ సేవ జరిపించాడు. నాటి మధ్యాహ్నం మిగిలిన భక్తులతో కలిసి సాయి దేహానికి పూజ హారతి చేశారు. బాబా చేతి వేళ్లు తెరిచి దక్షిణలో అందులో పెట్టారు. సమాధి అయిన 24 గంటల తర్వాత కూడా సాయి వేళ్లు బిగుసుకుపోకుండా సులువుగా తెరిస్తూ తెలుచుకుంటున్నాయి. మళ్ళీ మూస్తే మూసుకుంటున్నాయి. దశమి నాటి రాత్రంతా బూటీవాడలో సమాధి తవ్వుతున్నారు. బుధవారం సాయంత్రం బాబా శరీరాన్ని 4 చక్రాలు గల ఒక వాహనంపై ఉంచి పైన అర్ధచంద్రాకృతిలో ఆచ్ఛాదన ఏర్పాటు చేసి గ్రామమంతా ఊరేగించి బూటీవాడలోని హాలులో ఉంచారు. సుమారు 36 గంటల తర్వాత కూడా సాయి శరీరం కొంచెం కూడా బిగవక కఫ్ని విప్పటం కూడా ఎంతో తేలిగ్గా వీలయింది. బుధవారం బాబా నోటి వెంట కొద్ది రక్తం వచ్చింది.